మీ షఫియారన్. ఈరోజు మన ముందున్నారు సాగర్ గారు. నమస్కారం సాగర్ గారు. ఏంటి నెల్లూరులో ఎక్కడ చూసినా కానీ మీ పేరు వినిపిస్తూ ఉంది, గూడూరులో కానీ ఎక్కడ కూడా. చిన్న వయసులోనే ఐఈఎస్ అనేది సాధించారు, 66వ ర్యాంక్ అని చెప్పి. ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా సాధించారు చెప్పండి. అదంతా మీలాంటి వాళ్ళ అభిప్రాయం అంతేనా. నా పేరు దర్శి సాగర్ అండ్ నేను ఈ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ యూపీఎస్సీ కండక్ట్ చేసేది. ఈ 2025 ఇయర్లో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 66 ర్యాంక్ వచ్చింది. అది కూడా సేమ్ ఆల్మోస్ట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ లాంటిది. సేమ్ 3 లెవెల్స్ ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఇవన్నీ దాటిన తర్వాత మనకు ఫైనల్ రిజల్ట్ ఇస్తారు, సేమ్ గ్రూప్ 1 క్యాడర్ లాగా. ఐఏఎస్కి ఐఈఎస్కి తేడా ఏంటి సాగర్ గారు? ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఐఈఎస్ అంటే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇవన్నీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కింద వస్తాయి. ఈ ఐఈఎస్ అనేది ఓన్లీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ కింద వస్తుంది. కానీ ఈ రెండు 2 టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేది మాత్రం సేమ్ సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సీ బోర్డ్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా మదరు ఆశా వర్కరు, మా ఫాదరు చిన్న చిన్న స్మాల్ బిజినెస్ చూసుకుంటాడు. చిన్నప్పుడు కొంచెం వ్యవసాయం చేసేది. ఒక 5 years బ్యాక్ నుంచి చిన్న చిన్న బిజినెస్లు ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు సామాన్యుల పిల్లలై ఉండి పుస్తకాల పురుగులా మారి మీరు ఐఏఎస్ సాధించారా, జనరల్గానే సాధించారా? అలాంటిది ఏం లేదండి. నాది ఒక ప్రతి ఒక్కరికి ఎక్స్పోనెన్షియల్ రైజ్ ఉంటుంది, లేకపోతే డికే ఉంటుంది లైఫ్లో. నాది పీకీ వేవ్ మాదిరి ఉంటుంది, ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం. సో కొంచెం నెగ్లెక్టెడ్ మైండ్ సెట్తో ఉండేవాడిని, రెస్పాన్సిబిలిటీ, క్లారిటీ లేక. కాకపోతే ఈ బీటెక్ అయిన తర్వాత క్లారిటీ వచ్చింది. అంటే దెబ్బ తగిలితేనే కదా ఎవరికైనా రెస్పాన్సిబుల్గా రెస్పాండ్ అయ్యేది. సో దాని తర్వాత ఏదైనా బెస్ట్ జాబ్ అంటే ఒక లైఫ్ టైం సెటిల్ అంటే రిగ్రెట్ అవ్వకూడదు ఒకరిని చూసి అనే జాబ్ ఏదైనా ఉంది ఇంజనీరింగ్ సెక్టార్లో గ్రూప్ 1 క్యాడర్లో అంటే అది ఓన్లీ ఐఈఎస్ అని నాకు అర్థమైంది. సో అది క్రాక్ కష్టమే, కాకపోతే కొంచెం సంకల్పంతో కూర్చుంటే అయిపోతుంది. సామాన్యులు అంటున్నారు, మరి మీకు ఎక్కడ కూడా అవమానాలు రాలేదా? నీకు ఎందుకు ఐఏఎస్ ఎందుకని ఎవరు కూడా ఒత్తిడి చేయలేదా? వస్తాయి. నేను ఢిల్లీకి వెళ్ళక ముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్తున్నా అంటే ఒక ఫన్నీ టాపిక్ లాగా దాన్ని చూశారు. సో నేను అబద్ధాలు చెప్పడం మొదలెట్టాను. అండ్ నేను ఢిల్లీకి వెళ్ళట్లేదు, అనంతపూర్కి కాలేజ్కి వెళ్తున్నాను. అంటే డిప్లొమా చేసిన వాళ్ళకి 3 years ఉంటుంది, కానీ వాళ్ళకి ఇవంతా చెప్పేదాకా ఇంకా 4th year ఉంది కదా, 3 years కంప్లీట్ అయింది అని బ్లఫ్ చేసి వెళ్ళాను. సో ఫస్ట్ అటెంప్ట్ అంతగా ఎవరికి అవగాహన లేదు, కానీ ఇప్పుడు రావడంతో విలేజ్ కదా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు, కొంచెం సర్ప్రైజ్లో ఉన్నారు, కొందరు జలస్తో ఉన్నారు. మీరు ఏ కోవకు చెందిన స్టూడెంట్? చిన్నప్పటి నుంచి టాప్ స్టూడెంటా, లేకపోతే జనరల్ లాగే అందరిలాగే ఉన్న స్టూడెంటా? లేదు, టాప్ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా కాదు. నాది ప్రీ ప్రైమరీ ఇంటి దగ్గర ఉన్నా కదా, ఇంటికాడ వాళ్ళు ఎక్కడ తిరుగుతారని కొంచెం టాప్ స్టూడెంట్లో ఉండేవాడిని. ఆ తర్వాత తెలుగు మీడియం నుంచి షిఫ్ట్ కొడతాం 6th classలో. అక్కడ ఇంగ్లీష్ మీడియం అవడంతో చాలా బ్యాక్ వెళ్ళిపోయాను. ఆ తర్వాత డిప్లొమాకి వచ్చేటప్పటికి కొంచెం నాది లోయెస్ట్ ర్యాంక్ వచ్చింది. అక్కడ జాయిన్ అయ్యేటప్పుడు 20,000 పాలిసెట్లో కేటగిరీ కింద అక్కడికి వెళ్ళాను. అక్కడ కొంచెం అది ఒక ర్యాగింగ్ అని అవన్నీ ఉంటాయి. అవన్నీ కొంచెం పాజిటివ్ వేలో తీసుకోవడంతో ఆ కాలేజ్ నుంచి బయటకు వచ్చేలోగా నేను ఆ కాలేజ్ డిపార్ట్మెంట్కి 98%తో టాపర్గా నిలిచాను. ఈ సెట్ కూడా మంచిగానే వచ్చింది. ఆ బీటెక్ లైఫ్ వర్స్ట్, అంటే అంత ఎఫర్ట్ పెట్టి చదవలేదు. ఆ తర్వాత సేమ్ డిప్లొమాలో ఎంత ఫోకస్డ్గా ఉన్నాను, బీటెక్ అయిన తర్వాత సేమ్ ఫోకస్ చేసి ఈ ర్యాంక్ సాధించాను. పుస్తకాల పురుగులో మారి పిల్లలు ఈరోజు మిడ్-నైట్ వరకు చదివినా కానీ బీటెక్లో డిగ్రీ లేకపోతే జాబుల కోసం ఎదిగే పరిస్థితి. అట్లాంటిది మీరు ఈరోజు 23 సంవత్సరాలకే సాధించాను నేను అంటున్నారు ఐఈఎస్ని. మీరు ఇచ్చే సందేశం ఏంటి పిల్లలకి? 24 గంటలు చదివే పిల్లలకి, అలాగే మీలాగా ఓన్లీ కోచింగ్లో అప్పుడే తీసుకొని సాధించిన పిల్లలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? లేదు, ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను కాలేజ్ చదివేటప్పుడు ఒక 3 persons ఉండేవాళ్ళు ఒక రూమ్లో. వాళ్ళు day 1 నుంచి మేము జాయిన్ అయినప్పటి నుంచి 14-16 hours చదివేవాళ్ళు, ప్రతిదీ చదివేవాళ్ళు. నేను త్రూఅవుట్ ఒక మూవీ చూడరు అలా అని నేను డిస్క్రిమినేట్ చేయట్లేదు, కానీ ఒక రెస్పెక్టివ్ వేలో చెప్తున్నాను. వాళ్ళు ఎలా అంటే ఫైనల్గా ఇప్పుడు ఒక 3.2 lakhsతో క్యాంపస్లోకి వెళ్ళారు ఒక ప్రైవేట్ జాబ్కి.
ఇప్పుడు ఈ 3 years కష్టపడిందంత మీనింగ్ లేదు. కానీ వాళ్ళని చూసి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు పడిన ప్రతిదీ నాదే. ఓకే, వీడికి వస్తుంది, మనకు కూడా రావాలి. ఈ సబ్జెక్టివ్లో కంపేర్ చేసుకొని ఇప్పుడు క్యాంపస్ పడితే క్యాంపస్ చదువుతారు, సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్లో చదువుతారు, ఈ బేసిక్ క్యాంపస్ ఇవి ఎస్ఎస్సి జేఈ కానీ ఆర్ఆర్బి జేఈ కానీ ఏది పడితే అది చదువుతారు. కానీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ నాది చూస్తే నేను ఏ ఎగ్జామ్ రాయలేదు, ఆల్మోస్ట్ కంప్లీట్లీ జీరో. ఒక ఎగ్జామ్ రాయలేదు, ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేదు. సేమ్ బీటెక్ అయిన తర్వాత నాకు ఒక బెస్ట్ జాబ్ కావాలనుకున్నాను, దాని మీదే కూర్చున్నాను. ఆ త్రూఅవుట్లో కొంచెం స్ట్రెస్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు అడుగుతారు, ఈ ఎగ్జామ్ పడింది, ఇది రాయొచ్చు కదా, ఇది రాయొచ్చు కదా అని. అలాంటిదంతా డైవర్ట్ చేసుకొని డైరెక్ట్గా ఈ సిచ్యువేషన్లకి ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి అది హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. అందరూ పాజిటివ్గానే చెప్తారు, అంటే నేను ఇలాంటిది కాదు అని. ప్రతి ఒక్కరు పాజిటివ్గానే ఉండాలనుకుంటారు. కానీ మనం ఇప్పుడు ఫర్ సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ మోస్ట్ కరప్టెడ్ అని చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. కానీ వాళ్ళు ఫుల్లీ కరప్టెడ్ అయితే ఈ పాటికి దేశం ఎప్పుడు వెళ్ళిపోయి ఉండాలి. సో దాంట్లో 50% నిజం ఉంటుంది, 50% పాజిటివ్ కూడా ఉంటుంది. అది మనం ఫైనల్ జనరలైజ్ స్టేట్మెంట్ పాస్ చేయలేం కదా. మీరు 50%లో మంచి వాళ్ళు కావగలుగుతారా, లేదా అవినీతి పరులు కావాలి వెళ్ళబోతున్నారా? మంచి వాళ్ళుగానే ఉంటాం, అవినీతి పరంగా ఎందుకు ఉంటాం? ఇప్పుడు చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసే ఆశా వర్కర్ అయినా చిన్న పని అయినా కొంచెం ఒక ఇంటికి వచ్చిన తర్వాత ఆ పని చేసిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ మన సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉన్నప్పుడే ఉంటుంది. దాన్ని ఎప్పుడూ కోల్పోకూడదని నేను అనుకుంటాను. ఓకేనండి, ఈరోజు మన దర్శి సాగర్ గారు మన ముందు 66వ ర్యాంక్ ఐఏఎస్ సాధించి అనేక మంచి పనులు చేస్తానంటున్నారు. అదేవిధంగా నేటి యువత స్టూడెంట్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఏంటంటే, పుస్తకాల పురుగులాగా ఉండి ఇంట్లో వాళ్ళు కూడా ప్రెజర్ చేసి పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప ఏం లేదు. ఒక కొత్త ధోరణి, ఒక జనరల్ స్టూడెంట్, నేను పెద్దగా చదివేవాడిని కూడా కాదు, ఓన్లీ ట్రైనింగ్స్ ద్వారా కోచింగ్స్ తీసుకొని నేను ఐఏఎస్ సాధించాను అని కొత్త వరోడిక, కొత్త నూతన విద్యా విధానాన్ని ఇతని ద్వారా మనం తెలుసుకున్నాము. కాబట్టి పిల్లలందరూ కూడా ఆడుతా పాడుతా మంచిగా చదివినప్పుడే ఉద్యోగాల కల్పన వస్తుంది. కానీ పుస్తకాలుగా పురుగులా మారినప్పుడు రాదు అని చెప్పి తల్లిదండ్రులు తెలుసుకోవాలి, పిల్లలు కూడా తెలుసుకోవాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి.